జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మరి ముఖ్యంగా దైవ చింతన, దేశం గురించి ఆలోచన కలిగి ఉండాలి. మళ్ళా చెప్తాను, గుర్తుంచుకోండి. దేవుని మీద అలాగే దేశం మీద ప్రేమ అనేది ఉండాలి. ఈరోజు మరలా మీ ముందుకు రావడాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మనం చూసినట్లయితే మదర్ తెరిసా గురించి చాలా మంది విషయం కక్కుతున్నారు. నేను ఒక వీడియో చూశాను, నాకు చాలా బాధ అనిపించింది. ఆ వీడియోని మీరు కూడా చూడండి. తరువాత మదర్ తెరిసా గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మదర్ తెరిసా లాగా నేను సేవ చేస్తానని వచ్చి లక్షలాది మందిని నేను మతాంతీకరణ చేసుకోలేదు. ఒక కుళ్ళు కంపు, చీము కారుతున్న వ్యక్తులను మతం మార్చితే వచ్చే ఉపయోగం ఏమిటి? సోషల్ మీడియాలో మదర్ థెరీసా మీద ఎంత విషం జల్లుతున్నారంటే, ఇంకా మదర్ థెరీసా గారు మతం మాత్రమే మార్చడానికి వచ్చారు అని ప్రాపగాండా చేస్తున్నారు. మదర్ థెరీసా గారి ఆర్ఫనేజ్ హోమ్ హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు వెళ్లిన వారికి నువ్వు క్రైస్తవునిగా మతం మార్చుకుంటూనే నేను నీకు సేవ చేస్తా అని ఏనాడైనా మదర్ థెరీసా గారు అన్నదే లేదు. ఒకరి మతం మార్చడానికి మంచం మీద పడువున్న వారి మల మూత్ర విసర్జనలను కూడా సహిస్తూ చేస్తారా? అంత అవసరం కూడా లేదు. దేవుని ప్రేమ ఇదని లోకానికి తెలియచేశారు. ఇష్టమైన వాలు మారారు, తృణీకరించిన వారు కూడా ఉన్నారు. అలా అని వారికి సేవ చేయడం ఆపలేదు కదా. మతం మతం మతం, ఇంకా ఏం చేసినా మతం మార్చడానికి చేస్తున్నారు అని అంటారు. ఒకరి జీవితంలో ఏదొక అద్భుత కార్యం జరగకుండా ఎవరు మతం మారారు? నీ దగ్గరకొచ్చి యేసు ప్రభు మంచి దేవుడు, ఆయన నమ్ముకో, నీకు నిత్య జీవితం కలుగుతుందని నీకు చెప్తే నువ్వు మారతావా? చూశారు కదా ఆ వీడియో? చూశారు కదా ఆ వీడియో చూసిన తర్వాత నా మనసు చాలా బాధేసింది. ఎందుకంటే ఆ తల్లిది మన దేశం కాదు, మన దేశం కానీ ఆమె యొక్క మాతృదేశాన్ని విడిచిపెట్టి మన దేశానికి మిషనరీ ద్వారా సువార్త ప్రకటించడానికి వచ్చారు. సువార్త ప్రకటించి వెళ్ళిపోవాలి, అంతే కదండి. కాకుండా ఆమె ఈ దేశంలో ఉండిపోయి ఈ దేశం యొక్క పౌరుషత్వాన్ని కూడా తీసుకుని కలకత్తాలో ఉంటూ కలకత్తాలోని శాంతినగర్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అక్కడ కుష్ఠరోగుల మధ్య ఆమె పరిచర్య చేసిందని, ఆమె పరిచర్యని భారత ప్రభుత్వం గుర్తించి ఆమెకి భారత రత్న అవార్డు ఇవ్వటం అనేది జరిగిందండి. భారత రత్న అవార్డు అనేది చిన్న విషయం అంటారా? రాష్ట్రపతి చేతుల మీదుగా ఆ అవార్డుని అందుకోవాలి. అలాంటి గొప్ప అవార్డు అందుకున్నటువంటి ఆ మహాతల్లిని ఈ రోజున అంటే ఆమె యొక్క గొప్పతనాన్ని కూడా తట్టుకోలేక ఆమె చేసినటువంటి గొప్ప పనిని కూడా తట్టుకోలేక ఏం బ్రతుకుతున్నారంటే, మేము మదర్ తెరిసా లాగా పరిచర్య నిమిత్తం వచ్చి అనేక మందిని మేము మతం మార్చలేదు అని చెప్తున్నారు. అమ్మ పెట్టదంట, అడుక్కు తిన్నవదంట. బాగుందండి మాట. మన హిందువులు ఏం చేశారయ్యా మీరు? ఈ రోజుకి ఆ రోజు మాట తినండి. ఈ రోజుకి ఏం చేస్తున్నారు? సువార్త ప్రకటించడానికి మీ దగ్గరకు వస్తే వాళ్ళ అమ్మనాబూతులు తిడుతున్నారు. సువార్త ప్రకటిస్తాకు వస్తే వాళ్ళ బైబిల్ చింపేస్తున్నారు. సువార్త ప్రకటిస్తాకు వస్తే ఆడవారిని కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. సువార్త ప్రకటిస్తాకు వస్తే మీరు బ్రిటిషర్లకు పుట్టారా అని అడుగుతున్నారు. మీరు మీ దగ్గరకు వచ్చి యేసుప్రభువుని నమ్ముకోండి, ఆయన నమ్ముకుంటే మీకు పరలోక రాజ్యం వస్తుందని చెప్తున్నప్పుడు మీకు ఇష్టం ఉంటే నమ్ముకోవచ్చు, లేదనుకుంటే మానేయచ్చు. మిమ్మల్ని బలవంతం ఎవరు చేయట్లేదు కదా. కాబట్టి ఈ రోజున కూడా వాళ్ళు ప్రేమతో మన ఇంటికి వచ్చి, మన ఇళ్ళకు వచ్చి కరపత్రాలు పంచిపెట్టి, బైబిల్ పంచిపెట్టి ప్రేమగా మనకు దేవుని వాక్యాన్ని అందిస్తుంటే వాళ్ళని శత్రువులు చూసినట్టు చూస్తున్నారు కదా. ఈనాడు ఇలాగ చూస్తున్నారు. మరి ఆనాడు ఈనాడు అంటే సువార్త ప్రకటించే వారిని ఇలా అడ్డుకుంటూ వస్తున్నారు. మరి మదర్ తెరిసా ఎప్పుడు వచ్చారు ఈ దేశానికి అని అంటే 1929లో వచ్చారు.
1929లో, అంటే మన దేశానికి ఇంకా అప్పుడు స్వతంత్రత రాలేదు. అప్పటికి మన దేశ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అప్పటికి మన దేశంలో కులం ఉండేది కదా. కులం అంటే మన యొక్క గ్రంథాల ప్రకారంగా కుల వ్యవస్థ లేదు మనకి, వర్ణభేదమే తప్పగాని కుల భేదం లేదంటారు. అయితే వర్ణభేదంలో కూడా తేడా ఉంది. వర్ణభేదంలో మొత్తం 5 ఉన్నాయి. ఒకటి బ్రాహ్మణులు, రెండవది వచ్చేసి రాజులు అంటే క్షత్రియులు, మూడవది వచ్చేసి వైశ్యులు అంటే కౌటోళ్ళు, నాలుగోది వచ్చేసి శూద్రులు. ఓకే, ఇక ఐదవది వచ్చేసి పంచములు. ఈ పంచములు ఎవరు అని అంటే అంటరాని వారు, వీళ్ళని ముట్టుకోకూడదు. మీకు అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితిని కల్పించుకుని మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూసింది మన దేశంలోనే, మన భారతీయులనే, మన హిందువుల్నే. మీకు అర్థమవుతుందండి? అలాంటి పరిస్థితుల్లో మరి ఆ తల్లి మదర్ తెరిసా ఆ తల్లి ఈ దేశానికి వచ్చి మిషనరీల ద్వారా సువార్త ప్రకటించడానికి వచ్చి సువార్త ప్రకటించి వెళ్ళిపోకుండా మన దేశంలో ఉన్న పరిస్థితి చూసి ఆమె హృదయము కరిగిపోయి ఆమె ఇక్కడే ఉండి నా జీవితాన్ని వీళ్ళకి అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా ఆమె మనుషులకు సేవ చేస్తుందండి. అలాంటి మహాతల్లి ఆ సేవను గుర్తించి ఆమె ఎప్పుడొచ్చారు, ఆమె దేశం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే, మదర్ తెరిసా మాతృదేశం అల్బేనియా. ఆమె 1929లో ఇండియాకి వచ్చారు. ఇక్కడ కుష్టి రోగులకి, పేదలకి సేవ చేయడానికి ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు. కలకత్తాలో శాంతినగర్ అనే ఆశ్రమాన్ని స్థాపించి వారి సేవలో నిమగ్నమయ్యారు. ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును సత్కరించారు. చూశారు కదండి, ఆమె అల్బేనియా దేశం నుంచి 1929లో మన దేశం వచ్చారు. 1929 అంటే మనకి స్వతంత్రత ఎప్పుడు వచ్చింది? 1947లో వచ్చింది. అంటే మనకి స్వతంత్రత రాకముందు ఆమె ఇక్కడికి వచ్చి ఈ దేశ పరిస్థితులు చూసి ఆమె ఇక్కడే స్థిరంగా ఉండిపోయి మరి కుష్టి రోగుల మధ్య పరిచయం చేశారంటే మరి భగవంతుడు ఆమెకి ఇచ్చినటువంటి మనసుని బట్టి మనము నిజంగా అలాంటి పరిస్థితి మనం చేయవద్దుమా. నిజంగా మీ పక్కన మీరు ప్రయాణం చేస్తున్నారు, మీ పక్కన ఎవరైనా కుష్టిలో కూర్చుంటే మీరు లేచిపోతారా, అక్కడే కూర్చుంటారా? ఒక విషయం మీకు చెప్పాలి. ఆమెని పాడు చేయాలని చెప్పేసి, అంటే వయసులో ఉంది కదండి, పాడు చేయాలని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళారంట ఇద్దరు వ్యక్తులు వెళ్ళినప్పుడు, ఒరే నేను వంగుంటాను, నువ్వు నా ఈపు మీద ఎక్కి గోడ దూకరా అని చెప్పి వీడు వంగున్నాడంట ఒకడు. రెండోవాడు గోడ ఎక్కడానికి వీడు ఈపు ఎక్కి గోడ మీద నుంచి చూస్తుంటే ఆ పైనుంచి ఓ కన్నీళ్లు కారిపోతున్నాయి. ఈ కింద కూర్చున్నవాడు, కింద వంగున్నవాడు, ఏంట్రా నీళ్ళు కారిపోతున్నాయి, ఏంట్రా దిగరా బాబు అని చెప్తే నోటంట మాట రాలేదంట, చెప్పడానికి నోటంట మాట రాకపోతే నువ్వు చూడరా అని చెప్పి ఈడొంగుంటే మరి ఆ రెండో వాడు కూడా పైకి వెళ్ళి ఇలా పట్టుకుని గోడట్టుకుని చూస్తుంటే ఆవిడకి కూడా కన్నీళ్లు కారిపోయినాయి అనమాట అండి. ఎందుకు ఏం కనపడుతుంది దానికి దృశ్యం ఏంటంటే ఆమె అక్కడ కుష్టి రోగులకి పరిచయం చేస్తుంది. ఆమె చేస్తున్నటువంటి పరిచయం చూసి వీళ్ళకి కళ్ళ నీళ్లు కారిపోయినాయి అనమాట అండి. అర్థమవుతుందా? ఎందుకు వెళ్ళారు వాళ్ళిద్దరూ? ఆమెను పాడు చేయాలని దురుద్దేశంతో వెళ్ళారు. అయితే ఆమె చేస్తున్న పరిచయం చూసి ఈ తల్లిన మనం పాడు చేయడానికి వచ్చాము అని వాళ్ళ కళ్ళంట నీళ్లు కారిపోయినాయండి. అయితే ఈ రోజున ఆవిడ మీద విషం కక్కుతూ ఉన్నారు. ఎవరు? పని చేసేవాళ్ళు కాదండి. పని చేసేవాళ్ళు ఎప్పుడు విషం కక్కరు. వీళ్ళు పని చేయని రకం. అంటే ఆవిడలాగా వీళ్ళు పని చేయలేరు. కుష్టి రోగుల మధ్య ఆమె పరిచయం చేసింది, వీళ్ళు చేయలేరు. కాబట్టి మేము ఏమంటున్నారు? మేము ఆవిడికి లాగా మతం మార్చలేదు, పరిచర్యను వంక పెట్టుకుని మేము ఆవిడలాగా మతం మార్చలేదు. ఏమండి, మనం డబ్బులు ఇస్తే మతం మారిపోరు. ఏదో నువ్వు సాయం చేసావని, ఆ పాపేళ్ళకు సాయం చేసావని, వాళ్ళ రోగం వచ్చిందని డబ్బులు సాయం చేసావని మతం మారిపోరు. వాళ్ళకి నచ్చి వాళ్ళు మారిపోతారు. అర్థమవుతుందా? మదర్ తెరిసా మీద ఈ రోజున సోషల్ మీడియాలో చాలా మంది విషం కక్కటం వాళ్ళ అజ్ఞానానికి మరి చాలా బాధేస్తుంది.
ఎందుకంటే భారత ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు వీళ్ళు. భారత ప్రభుత్వం ఆమె యొక్క పరిచయని గుర్తించి మరి మరి ఆమెకి భారత రత్న అనేటువంటి అవార్డుని ఇస్తే ఈ రోజున ఆమెని తప్పుపడుతున్నారు. ఆ అవార్డు ఇచ్చినటువంటి భారతదేశాన్ని కూడా వీళ్ళు తప్పుపడుతున్నారు. ఈ రోజున ఊరికినే ఎవరికి అవార్డులు ఇచ్చారండి. నా సోదరుడు నా ఆత్మీయ సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు, రాజమండ్రి అయింది. ఆయన పేరు ద్వారపూడి శ్రీను. కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు చూపిస్తాను చూడండి. ఏంటి ఇది భోజనం తీసుకో, భోజనం తీసుకో, పట్టుకో పట్టుకో రైస్ తీసుకో, మర్చిపోయినా ఓకే భోజనం తీసుకో, అవన్నాలమ్మా ఓకే. తింటే కొంచెం ఓపుకో అమ్మా భోజనం. ఆయనకి తెలుగు స్వర్ణ నంది పురస్కారం ఇచ్చారు. ఓకే అండి, తెలుగు స్వర్ణ నంది పురస్కారం అనేది ఇవ్వటం జరిగింది. అంత మాత్రమే కాకుండా డొక్కా సీతమ్మ పురస్కారాన్ని అందుకున్న డాక్టరు ద్వారపూడి శ్రీను. చూశారు కదా, ఈయన నా ఆత్మీయ సహోదరుడు. ఈ సోదరుడు ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు? మొట్టమొదట యేసుక్రీస్తుల వారిని, రెండవదిగా ఇప్పుడు యేసుక్రీస్తుల వారు బోధించినటువంటి బోధనలు బట్టే మదర్ తెరెసా గారు ఆ పని చేయగలిగారు. ఇప్పుడు ద్వారపూడి శ్రీను గారు యేసుక్రీస్తుల వారి బోధనలు, అదేవిధంగా మదర్ తెరెసా గారు చేసినటువంటి సేవ పరిచయని ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా మణిపూర్లో మన జరిగినటువంటి అలర్లో మరి ఆయనకు తోసినటువంటి సహాయము, అంటే కొంతమంది సోదరులు ఇచ్చినటువంటి కొంత తీసుకుని మణిపూర్ వెళ్ళి అక్కడికి సహాయం వాళ్ళందరికీ సహాయం చేసి వచ్చారు. అలాగే విజయవాడలో వరదలు వచ్చేస్తే అక్కడికి కూడా వెళ్ళి మరి భోజనం పంపిణీ, బట్టలు పంపిణీ వారికి అందరికీ కూడా మరి వారికి తోసినంత మటుకు సహాయం చేసుకుంటూ వచ్చారు. అదేవిధంగా అనేక మంది పేదవాళ్ళు చూశారు కదా ఫోటోలండి, అనేక మంది పేదవాళ్ళు అంటే అనాథాశ్రయాల్లోనికి వెళ్ళి వారిని పరామర్శించి వారికి మరి మందులు ఇవ్వటమని, బట్టలు ఇవ్వటమని, భోజనం పెట్టటమని వారు చేస్తూ వచ్చారు. వారు చేస్తున్నటువంటి పరిచర్ని గుర్తించి వారికి డాక్టరేట్ ఇచ్చారు. అదేవిధంగా డొక్కా సీతమ్మ గారి తరఫు నుంచి అవార్డు ఇచ్చారు. అదేవిధంగా నంది పురస్కారం కూడా ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకు ఇచ్చారు అని అంటే ఊరికి ఇచ్చేశారండి.
ఊరికనే ఇవ్వలేదు. వారు నిస్వార్థంగా పరిచర్య చేస్తూ, అంటే దేవుని మాటలు చెబుతూ, సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటించటమే కాకుండా వారు క్రియారూపంగా అనేక మంది పేదవారి దగ్గరికి వెళ్ళి వారు పరిచర్య చేస్తూ ఉన్నారండి. మీరు చెప్పండి, ఈ రోజున ఇలా పరిచర్య చేస్తేనే మనిషి ఎప్పుడు ఆకర్షించబడతాడు అంటే, ఎవరు ఇది దిక్కుమాల వారికి, దరిద్రులకి, పేదలకి ఎవరైతే వెళ్ళి సహాయం చేస్తారో వారు ఎంతో తృప్తి పొందుతారు. పేదవారికి చేస్తే పరమాత్మకు చేసినట్టే కదండి సహాయము. పేదవానికి సహాయం చేస్తే పరమాత్మకి సహాయం చేసినట్టని మన హైందవ గ్రంథాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది, అదేవిధంగా ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, ధార్మిక గ్రంథాలు అన్నీ కూడా చెప్తున్నాయి. కనుక ఈ యొక్క దైవికమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఎవరైతే పరిచయం చేస్తున్నారో వారిని మన దేశంలో గుర్తించి వారికి అవార్డులు ఇవ్వటం అనేది జరుగుతుంటది. అయితే ఈ రోజున మదర్ తెరిసా విషయంలో అలాంటి విషం చల్లుతూ ఉంటుంటే వాళ్ళని చూసి బాధపడాలా, లేదా ఆ తల్లి చేసినటువంటి పని గుర్తు చేసుకోకుండా ఆమె మీద ఇలాంటి విషం చల్లుతున్నారని బాధపడాలని అర్థం కానిటువంటి పరిస్థితులు. ఈ రోజున క్రీస్తు ప్రేమను బట్టి అనేక మంది ఈ రోజున ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం మొదటి స్థానంలో ఉండడానికి కారణం ఏంటి? కేవలం ప్రేమతో వాళ్ళకి కులంతో పని లేదండి, మతంతో పని లేదు. మీకు అర్థమవుతుందా? క్రైస్తవులు అని అంటే ఈ క్రైస్తవులని పిలిచింది కూడా అన్యులు. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, క్రైస్తవులని ఈ యొక్క యేసుక్రీస్తుల వారి శిష్యుని అతియోక్యలో మొట్టమొదటగా వారు క్రైస్తవులు అనబడిరి అని ఉంటది. కాబట్టి ఈ క్రైస్తవులని ఎవరు పిలిచారంటే క్రీస్తుని అనుసరించే వారిని, క్రీస్తుని అనుసరించిన వారు పిలిచారు. దీన్ని ఒక గుర్తింపుగా ఒక క్రైస్తవ్యం అనడం అనేది జరిగింది. వాళ్ళు యేసుక్రీస్తు వారు చెప్పిన బోధనలు బట్టి వారు శాంతి ప్రియులు, వారు ప్రేమామయులు, వారు దయామయులు, వారు కరుణామయులు. కాబట్టి వారికి మతము, ప్రాంతము, దేశము అని కాకుండా దేవుని ప్రేమను బట్టి అందరికీ వారు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అలాంటి వారిని మీరు ఏం చేస్తున్నారు తెలిసిన ఈ రోజున మతాన్ని ఉద్ధరిస్తాను అని చెప్తూ మన సహోదరుడు కరుణాకర్ గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? కరుణాకర్ గారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి బేదలు పలకరించాడా? ఎవరికైనా ఆర్థిక సహాయం చేశాడా? ఆయన ఏం చేస్తాడు? సోషల్ మీడియాలోకి రావటం, ఆ క్రైస్తవుల గురించి బూతులు తిట్టడం, యేసుప్రభు గారి గురించి బూతులు తిట్టడం, బైబిల్ గురించి చెడు మాటలు చెప్పడం, ఇది కరుణాకర్ గారు చేసేది. రాధా మనోహర్ ఏం చేస్తున్నాడు? మతాన్ని ఉద్ధరించడం అంటే ఏంటండి? యేసుప్రభు రాధా మనోహర్ దాసు 3 మేకలు పీక్కోలేడు ఆడేం దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఇలాంటి మాటలు చెప్పడం ఇదా మతాన్ని ఉద్ధరించడం? హిందువులంటే ఇంత ఎదవలా అనేటట్టుగా మన హిందువులకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. లలిత్ కుమార్ ఉన్నాడు. లలిత్ కుమార్ ఏమి సేవ చేసేస్తున్నాడు చెప్పండి? ఏమైనా ధార్మిక విషయాలు చెప్తాడా మీకు? లలిత్ కుమారు ఏమైనా ధార్మిక విషయాలు చెప్తాడా? లేదా ఈ క్రైస్తవులకి మీరు అడ్డుకోవాలి, వాళ్ళని మీ దగ్గరికి రానివ్వద్దు, వాళ్ళ మైకులు పెడితే మీరు ఊరుకోవద్దు అని హిందువులను రెచ్చగొడుతున్నారా? ఈ రోజున మేము మతాన్ని ఉద్ధరించేస్తామని సోషల్ మీడియాలో ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్నా ఏంటి? కింద ఫోన్ నెంబర్లు కూడా పెట్టేసి వాళ్ళు చెప్తున్నా ఏంటి అని అంటే మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. ఇదివరకు కులాల మధ్య చిచ్చులు పెట్టేవారు, అది అయిపోయింది, ఆ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి వారిని మీరు చాలా దూరంగా, ఎంత త్వరగా దూరంగా పెడితే అంత మంచిది. ఎంత త్వరగా దూరం పెడితే అంత మన దేశానికి మంచిది. ఏంటంటే మన దేశము లౌకిక దేశం. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం. అర్థమవుతుందండి? అంటే అనేకమైనటువంటి జాతులు, అనేకమైనటువంటి కులాలు, అనేకమైన మతాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే మనకి, ఆ ఒకటి ఏమిటంటే మనందరం కూడా భారతీయులం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అతను క్రైస్తవుడా, ముస్లిమా, హిందువా, సిక్కువా ఇది కాదు, మనందరం కూడా భారతీయులం. మన దేశం ఎవరిది? మనందరిదా లేకపోతే హిందువులు మాత్రమేనా? మన దేశం హిందువులది మాత్రమే కాదు, మన దేశం క్రైస్తవులు మాత్రమే కాదు, మన దేశం ముస్లింలు మాత్రమే కాదు, మన దేశం సిక్కులది మాత్రమే కాదు, మన దేశం బౌద్ధులు మాత్రమే కాదు, మన దేశం అందరిది. కాబట్టి మన దేశం ఏంటి? భారతదేశం. మనం అందరం కూడా
భారతీయులం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క అభివృద్ధి కొరకు పాటుపడాలి. అలాగే మనుషులందరూ మానవ సేవే మాధవ సేవ అని ఎంత చక్కని మాట ఉంది. మానవ సేవే మాధవ సేవ అంటే మనుషునికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. కాబట్టి మదర్ తెరెసా గారు చేసినటువంటి ఆ పరిచర్యని మన భారత ప్రభుత్వం గుర్తించింది, భారతరత్న అవార్డు ఇచ్చింది. కనుక మీ మీ నోటుతో మన భారతదేశం యొక్క పరువును మీరు తీయొద్దు, ఆ తల్లి యొక్క విలువను మీరు తీయొద్దు. అలాగే నా సహోదరుడు కూడా రాజమండ్రి మరి శ్రీని గారు కూడా ఎంతో పరిచయం చేస్తున్నారు. మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మరి ఆ సహోదరుడు మీరు దర్శించి ఆ సహోదరుడితో మీరు కూడా మరి ఇలాంటి వారికి సాయం చేయాలని ప్రభుపేట ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. మనం మన యొక్క దేశం యొక్క అభివృద్ధి కొరకు మరి మన దేశం యొక్క క్షేమం కొరకు మనందరం అంటే మన ముఖ్యంగా యువతి యువకులు అందరూ పాటుపడాలి. దైవం గురించి దేశం గురించి మనందరం ఆలోచన కలిగి ఉండాలి. మరి భవిష్యత్తులో మనందరం కూడా మన దేశాన్ని ఉన్నతమైన స్థానం మనందరం కూడా భవిష్యత్తులో మన దేశాన్ని ప్రపంచంలో ఉన్నతమైన స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్ళడానికి పాటుపడాలి. అట్ల విధంగా మనందరం ప్రయాణం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ, ఆ పరమాత్మ, ఆ పరంధామ మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.